హాయ్ హలో నమస్తే, నేను మీ జయ. వెల్కమ్ టు మా ఇంటి విందు. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు రెసిపీ వచ్చేసి టమోటా పండుమిర్చి నిలవ పచ్చడి. సంవత్సరం పాటు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు, అలానే ఎవరైనా ఈజీగా పెట్టుకునే విధంగా ఉంటుందండి. ఈవెన్ బ్యాచిలర్స్ కూడా ఈజీగా ట్రై చేయొచ్చు. ఈ పచ్చడి అనేది చాలా సింపుల్ వేలో ఉంటుందండి అండ్ ఈజీగా సంవత్సరం పాటు స్టోర్ అవుతుంది. వేడి వేడి అన్నంలో ఇలా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా 1 కేజీ టమోటాలని తీసుకోవాలండి. దోర టమోటాలని తీసుకుంటే సరిపోతుంది. ఇవి శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తుడుచుకొని తీసుకోవాలండి. కేజీ టమోటాలకి 400 గ్రామ్స్ వచ్చేసి పండుమిర్చిని తీసుకోవాలండి. పండుమిర్చి ఘాటుగా ఉంటే 400 గ్రామ్స్ తీసుకోవాలండి. ఘాటు తక్కువ అయితే 500 గ్రామ్స్ వరకు తీసుకుంటే సరిపోతుంది. అలానే ఒక 200 గ్రామ్స్ వచ్చేసి చింతపండుని తీసుకోవాలండి. నిలవ పచ్చళ్ళకి ఏదైనా సరే కొత్త చింతపండు వాడటం వల్ల సంవత్సరం పాటు ఈజీగా స్టోర్ అవుతుంది పచ్చడి అనేది. అదేవిధంగా మెంతుల్ని ఒక 4 స్పూన్లు ఫ్రై చేసుకొని ఇలా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకొని పొడి చేసుకోవాలండి. తర్వాత ప్రాసెస్ చూపిస్తాను. టమోటాని తడి లేకుండా తుడుచుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఒక ప్యాన్లోకి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్లోకి టమోటా ముక్కల్ని వేసుకొని అలానే ఆ టమోటా ముక్కలకి తగ్గట్టుగా ఒక 2 కానీ 3 స్పూన్స్ నూనెలోకి బాగా ఫ్రై చేసుకోవాలండి. అదేవిధంగా టమోటా ముక్కల్లోకి మనం తీసుకున్న చింతపండుని రెమ్మలుగా విడదీసి వేసుకోవాలి. ఎందుకంటే తొక్కలు కానీ తోళ్ళు గింజలు అదే విధంగా ఏమన్నా ఉంటే పక్కకి తీసేసుకొని ఇలా చింతపండుని తీసుకోవాలండి. ఈ విధంగా చింతపండు టమోటా ముక్కల్ని బాగా మగ్గపెట్టుకోవాలి. తర్వాత మనం తీసుకున్న పండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని అన్ని పండుమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఉంచేసుకోవాలండి. తర్వాత మనం తీసుకున్న టమోటాని ఇలాగా బాగా ఫ్రై చేసుకోవాలి, బాగా మగ్గనివ్వాలండి. ఈ విధంగా మగ్గిన తర్వాత దానిలోకి 1 స్పూన్ వచ్చేసి పసుపు కూడా వేసుకుంటే బాగుంటుంది కలర్ అనేది. చూడండి, ఈ విధంగా 1 స్పూన్ పసుపు వేసేసి బాగా మళ్ళీ వేయించుకోవాలి, బాగా మగ్గపెట్టుకోవాలండి. ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఫ్యాన్ కింద బాగా చల్లారనివ్వాలి. అదేవిధంగా మనం తీసుకున్న పండుమిర్చిని ఇలాగా కొద్దిగా పండుమిర్చిని అదేవిధంగా ఈ పచ్చడి మొత్తానికి ఒక 100 గ్రామ్స్ వచ్చేసి వెల్లుల్లి పడుతుందండి. కొద్దిగా వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని ఈ పచ్చడికి ఒక 100 గ్రామ్స్ వచ్చేసి సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేసుకోవచ్చండి. మనం నిలవ పచ్చళ్ళకి ఏదైనా సరే కల్లుప్పు యూజ్ చేయడం వల్ల బాగుంటుంది ఫ్లేవర్ అనేది. ఇలా కొద్దిగా కల్లుప్పును కూడా వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలండి. ఈ విధంగా కచ్చా పచ్చాగా దంచుకుంటే సరిపోతుంది. ఈ విధంగా దంచుకున్న తర్వాత చల్లారనిచ్చిన టమోటా గుజ్జును కూడా కొద్దిగా వేసుకోవాలండి దానిలోకి. చూడండి, కొద్దిగా ఈ టమోటా పేస్ట్ని కూడా పండుమిర్చి పేస్ట్లోకి వేసుకొని అదేవిధంగా మనం తీసుకున్న మెంతి పొడి కూడా కొద్దిగా వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ చూడండి, ఇలా గ్రైండ్ చేసుకొని ఇలాగా మనకి ఎంత వీలైతే అంత, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు వీలైనంత ఇదిగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. మనం ఇదే విధంగా స్టోర్ చేసుకోవచ్చు అండి. గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ కంటైనర్లో కానీ మనం అప్పటికప్పుడు తాలింపు పెట్టుకుని తింటే పచ్చడి అనేది చాలా బాగుంటుందండి. సో నేను కొద్దిగా వచ్చేసేసి తాలింపు పెట్టి చూపిస్తున్నాను. మిగతాది వచ్చేసి ఇలా ప్లాస్టిక్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నానండి. సో మీకు ఎప్పుడైతే కావాలో అప్పుడు కొద్దిగా తీసుకొని తాలింపు పెట్టుకుంటే వేడిగా తాలింపులోకి చాలా బాగుంటుంది. సో ఇలాగా ఈ బాక్స్లోకి నేను స్టోర్ చేసుకున్నానండి. మిగతాది పచ్చడి పెట్టి చూపిస్తాను తాలింపు. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లోకి నువ్వుల నూనె కానీ అలానే పల్లీల నూనె కానీ తాలింపుకు బాగుంటుందండి. నేను పల్లీల నూనె కొద్దిగా వేసుకొని తాలింపు దినుసులు వేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు అలానే పచ్చిశనగపప్పు. ఈ తాలింపు దినుసులు వేగిన తర్వాత అందులోకి
కచ్చా పచ్చాగా దంచుకున్న ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకుంటే బాగుంటుంది ఫ్లేవర్ అనేది. వెల్లుల్లి కూడా కొద్దిగా వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇలా కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని తర్వాత ఎండుమిర్చిని అలానే కొద్దిగా ఇంగువను కూడా వేసుకొని తాలింపులోకి మనం తీసుకున్న ఆ కొద్దిగా పచ్చడి తీసుకుని పక్కన ఉంచుకున్నాం కదా, ఆ కొద్దిగా పచ్చడిని కూడా వేసుకొని బాగా కలుపుకుంటే వేడివేడిగా అన్నంలోకి ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. కాకపోతే ఈ పచ్చడి అప్పటికప్పటికన్నా కూడా ఒక రోజు తర్వాత మాగిన తర్వాత తిని చూడండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.